హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జాబీస్ జర్నీ ఆర్డర్ కోసం అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చా. ఇస్తరాకుల్ హజ్జాత్ అంటారు దీన్ని. ఇస్తరాకుల్ హజ్జాత్ అంటే మనకు మిలిటరీ లారీలు బండ్లు అవన్నీ ఉంటాయి కదా, సో వాటికి రిపేర్ చేసేవి. కరెంటు పని ఏదన్నా వస్తే దాన్ని రిపేర్ చేసేది. ఆ ఏరియా ఒకసారి చూద్దాము. అంటే ఏరియా అంటే మీకు మిలిటరీ అనేది ఏం కనపడదు, అది అంటే మధ్యలో కొండ ఉంటుంది అనమాట. కొండకి యువతల ఖైమాలు వేసుకొని మొత్తం ఉంటారు. కొండకి అవతల ఈ లారీలు రిపేర్ చేసేది అదంతా ఉంటుంది. ఓకేనా, సో చూద్దామా. ఆర్డర్కి అయితే ఫోన్ చేసేసిన, తనైతే వస్తా అని చెప్పాడు. ఇంకా చూస్తున్నారు కదా మొత్తము ఎట్లుంది ఏం కదా అని. ఇవి బక్కాలాలు అంటారు, అంటే షాప్స్. మనకు ఏమన్నా కావాలంటే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి వీళ్ళకు. దీనికి ఆ లాస్ట్లో చూస్తున్నారు కదా లైట్స్ అవన్నీ, అక్కడ ఖైమాలు అవన్నీ ఖైమాలు అనమాట. సో చూడండి కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది. డెకరేషన్ అంటే మనకు చాందిని బండ్ల మాదిరి వేసిన్నారు కదా, సో అవన్నీ ఖైమాలు. ఇంకా ఇక్కడ మీకు ఇక్కడ కట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ కట్లు అనేవి వాళ్ళు ఏమంటారు చలికి పెట్టుకొని కాల్చుకొని దాని చుట్టూ కూర్చొని తింటా ఉండడం, గేమ్స్ ఆడుకోవడం, సో ఇవన్నీ జరుగుతుంది. సో అది ఇంకొంచెం పైన నుంచి వ్యూ చూద్దాం ఒకసారి. ఓకే మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్డర్ అయితే ఇచ్చేసినాను. ఆర్డర్ ఇచ్చేసి ఇంకా బయలుదేరదాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే కొంచెం హైట్లో ఉంటుంది. చూస్తున్నారు కదా హైట్ అనేది కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం బయటికి దిగినామంటే కొంచెం వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. సో బండి పార్కింగ్ అయితే చేసిన, ఇంకా ఇక్కడ బండి ఆపేసి ఇక్కడ చూద్దాము. యాక్చువల్గా బండి ఆపేసి పార్కింగ్ చేసినామంటే బండి చెడిపోయిందని కదా అర్థము. ఇంకా మనం వీడియో తీసుకోవాలి కాబట్టి బండి ఆపేసి పార్కింగ్ వేసేసి తీసుకుందాం వీడియో. సో కొంచెం ముందు అయితే తీసుకుందాము. చూస్తున్నారు కదా మొత్తం ఇప్పుడు ఉంటుంది అనమాట. సో ఇది ఇట్లుంటుంది మొత్తము అంతా ఖైమాలే. ఖైమాలంటే టెంట్ల లాగా వేసుకొని ఇక్కడే ఉంటారు. సంవత్సరం అంతా ఈడే పెడతారు అనమాట. సో చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ మొత్తం ఖైమాలే. మొత్తం ఇక్కడే ఉంటారు, చలికాలం అయిపోయే వరకు ఇక్కడే ఉంటారు వీళ్ళు. సో వాళ్ళు ఇట్లా ఎందుకు వేసుకుంటారంటే, ఒకటి చలికాలము బయటికి వచ్చి అంటే ఎండలు బాగా విపరీతంగా ఉంటాయన్నమాట ఇక్కడ. సో అట్లే దానికి తోడు ఇదొక ఆచారం, మనం ఆచారం అంటాం కదా. సో అట్లా పాతకాలంలో పెద్దవాళ్ళు ఇట్లా చలికాలంలో బయట వేసుకునే వాళ్ళు టెంట్లు అనేవి. సో అట్లా ఆ ఆచారాన్ని కొనసాగించుకుంటా ఇట్లా బయటకు వచ్చి కూర్చొని ఇక్కడ పేకాట ఆడుకోవడము, తినడము, పిల్లలైతే మామూలు ఫుట్బాల్ ఆడుకోవడము, బండ్లు బగ్గీలు అంటారు, బగ్గీలు 4 టైర్ల స్కూటరు, సో అవి తిప్పడము. ఒకవేళ అది కూడా ఎవరైనా తిప్పేది ఉంటే కనిపిస్తే అది కూడా చూపిస్తాను. సో ఇట్లా మొత్తము ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మొత్తం ఎడారి ప్రాంతమే ఇదంతా. మెయిన్ రోడ్డు ఉంటుంది, రోడ్డు అయితే రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అక్కడి నుంచి వాళ్ళ టెంట్ దగ్గరికి వెళ్ళాలంటే రోడ్డు ఉండదు అనమాట. అంటే ఇసుకలో ఎడారిలో ఏముంటుంది, ఇంకా తువ్వు ఉంటుంది. ఆ తువ్వలో పోతా అంటే వాళ్ళకి పెద్ద బండ్లు కదా, సో వెళ్ళిపోతూ ఉంటాయి. మనమైతే కొందరికైతే దగ్గరుండే వాళ్ళకైతే మనం కూడా లోపలికి వెళ్ళి ఇస్తామన్నమాట ఆర్డర్ అనేది. చాలా దూరం ఉంటే వాళ్ళే వస్తారు, మ్యాక్సిమం వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. లేదు లొకేషన్ వేస్తారా అంటే పోతే ఒక నూస్ దినారు అంటే 1/2 kg 1 kg ఇట్లా ఇస్తూ ఉంటారనమాట. సో అది విషయము. ఈ లొకేషన్ అంతా ఇట్లా ఉంటుంది అనమాట. అదిగాక ఇప్పుడు February 25, 26 అనేది నేషనల్ డేస్ అనమాట కువైట్లో. సో దీనికి కూడా సంబంధించుకొని మొత్తం ఆర్మీస్ కానీ గవర్నమెంట్ ఏమంటారు బిల్డింగ్స్ ఏదున్నా కూడా మనకు కువైట్ దాంతో కువైట్ ఫ్లాగ్ కలర్స్ తో రెడ్, గ్రీన్, వైట్ ఈ 3 లైట్లు
వేసేస్తారు మొత్తం బిల్డింగ్ అంతా కింద నుంచి పైకి. సో అది విషయం. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.